శ్రీ జలేశ్వరాలయ అభివృద్ధి పనులకు మీరు భూరి విరాళాలు అందించండి. స్వామివారి కృపకు పాత్రులు కండి. ఊర్లో పెళ్లికి కుక్కలడావుడి అన్నట్టు మా ఇంట్లో పెళ్లి, మా ఇంట్లో మేము పెట్టిన చెట్టుకు కాయలు కాస్తే, మేము పెట్టిన పిల్లలు పెడితే ఇవాళ మేము తెచ్చినాం అని చెప్పి ఎవ్వరికి వారు ప్రజలు చూస్తుంటే అసహ్యం వేస్తున్నదని ఆలోచన కూడా లేకుండా అబద్ధాలు ఆడుకుంటూ పోతుంటే ఇంకా ఇది లేకుండా ఆ ముఠా వాడు ప్రెస్ మీట్ పెడుతున్నారు. వాళ్ళకి సిగ్గు అనిపిస్తలేదా? ప్రజలు అసహించుకుంటానని ఆలోచన కూడా లేదు. పదేళ్ల కాలంలో నేను 10 సార్లు అన్న ఇక్కడ నేను టేపులు పట్టుకొని తిరుగుతాను. ఎయిర్పోర్ట్ తెస్తారట, ఇది అండర్ గ్రౌండ్ అనేది తెలియక కానీ అది తెస్తారట అని 100 సార్లు మీ ముందు అన్నోన్ని. 10 ఏళ్ళల్లా ఇది ఎందుకు తీసుకురాలేకపోయినరు? కేంద్రంలో బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కలిసి సంసారం చేసిన వాళ్ళే కదా. ఎందుకు తీసుకురాలేకపోయినరో ప్రజలకు జవాబు చెప్పండి. వాళ్లకు తెలియక కాదు. ఈ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హనుమకొండ చౌరస్తాల సాక్షాత్తు మాట్లాడిన మాటలు ఇంకా ధ్వనిస్తున్నాయి, ఇంకా మర్చిపోలే. ఇక్కడ స్పీచ్ అయిపోయాక పార్లమెంట్ ఎలక్షన్, కావ్య గారి ఎలక్షన్లో సభ హనుమకొండ చౌరస్తా వానపడ్డ తర్వాత సభ అయిన తర్వాత ఇక్కడ అండర్ గ్రౌండ్ నేను ముఖ్యమంత్రినే కాదు మున్సిపల్ మినిస్టర్ని కూడా నేను ఆదేశిస్తున్నా, డిపిఆర్ తయారు చేయండి. అదొకటే కాదు, ఎయిర్పోర్ట్ ఇస్తా, టెక్స్టైల్ పార్క్ ఇస్తా, అవుటర్ రింగ్ రోడ్కి ఇస్తా, నేను కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానా అని చెప్పి వీడియో ఉన్నది. టైం వేస్ట్ చేయాలని చెప్పి మీకు ఇచ్చేదానికి చూపించట్లే, తప్పకుండా దాన్ని మీకు గ్రూప్లో పెట్టిస్తా. అంటే ఇన్ని చెప్పి ఇవాళ ల్యాండ్ యాక్విజిషన్కు సీఎం గారి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు 205 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి, జీవో ఇచ్చి, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది వాస్తవమా కాదా? మీ ముఖాలకు తట్టాడు, మట్టి పోయలేదు. ఇవాళ ఇంకో ఆయన అంటాడు 4 కోట్లు ఇవ్వాలన్నట. ఎందుకంటే వాళ్ళ బినామీలు ఉన్నారు, భూములు చాలా ఉన్నాయి వాళ్ళే. కానీ మాకేమి ఇవ్వాలి? మేము ఇన్ని చేసిన వాళ్ళం. రైతులను ఏ విధంగా సంతృప్తి పరచాలి, ఏ విధంగా న్యాయం చేయాలి మాకు తెలియదు. ఈ డిఫాల్టర్ల దగ్గర మేము నేర్చుకోవాలా? అసలు నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అందరం కూడా ఇవాళ టీం వర్క్ చేయటం వల్ల అందరం కూడా ఇక్కడ అందరం కలిసి ఏది అడిగినా ముఖ్యమంత్రి గారి దగ్గర ఇవాళ ఒక రాజేందర్ రెడ్డికో, ఒక ఎంపీ గారికో, ఒక నాగరాజు గారికో, ప్రకాష్ రెడ్డి గారికో, సారన్న కాదు, అందరం కలిసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాటి మీద మా పోరాట ఫలితమే ఇవాళ ఇవన్నీ వస్తే, వీళ్ళట ఇక్కడికి వచ్చినప్పుడల్లా 2 వాగ్దానాలు చేసిపోవటం. వరంగల్ జిల్లా ప్రజల అమాయకులు ఏం తెలియదు. నిజంగా చెప్తాను, ఇవాళ వాళ్ళు వాగ్దానాలు చేసిన మీకు ఒక్కటి చెప్తా చూడండి. ఇది 50 ఉన్నాయి. వరంగల్ హనుమకొండ బస్ స్టాండ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే వరంగల్ మాస్టర్ ప్లాను, శిల్పారామము, రోప్వే, ఆక్సిజన్ పార్క్, ఉరుసుబండు, భద్రకాళి టెంపుల్ అమ్మవారి డెవలప్మెంట్ది, ఇక ఇవన్నీ ఒక ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది. ఇవన్నీ చదివి వచ్చినప్పుడల్లా 2 మాట్లాడిపోవటమే. ఒక్కరోజు తట్టాడు మట్టి పోసింది లేదు. ఆ ఒక్క హాస్పిటల్లో 20-30 అంతస్తులు కట్టిండు. అది దేనికి కట్టిండు అంటే అర్థమైంది కదా మీకైతే. అప్పుడైతే అప్పు తెచ్చి ఉన్న ఎంజిఎంని చెయ్య తాత కాలేదు, ఉన్న సెంట్రల్ తీసుకుపోయి అవతల వారేసి దీని మీద 1300-1200 ఆ మహారాష్ట్ర బ్యాంక్ లోన్ తెచ్చి దాన్ని మేము కట్టినాం అని చెప్తున్నారు. దేనికి కట్టిండ్రు, ఏం చేసిండ్రు? ఉన్న ఎంజిఎంకు రిక్రూట్మెంట్ లేదు, డాక్టర్లు లేరు, కావలసిన యంత్రాంగం లేదు. అవి చేయలేక ఇది కట్టినాం, కమిషన్ వస్తుందని చెప్పి కట్టినాం అని చెప్పి చెప్పుకున్న వీళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే నిజంగా ఒక్కొక్కరిది. అందుకే మేము ఉమ్మడి జిల్లాగా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని లెటర్ పెడుతున్నాం. మా దగ్గర ఉన్న ఈ దొంగల ముఠా కోసం సపరేట్గా జైలు కట్టియండి అయ్యా. ఎందుకంటే ఈ ముఠా ఇంకా మార్పు రావట్టే. జిల్లా ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే వరకు కూడా మీరు ఇక ఇది గారు అనేది నిన్నటితోటి అర్థమైపోయింది. అరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. 10 ఏళ్ళలో చేయలేని దాన్ని సంవత్సర కాలంలో ఇంతమంది వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పి ఇవాళ ఇన్స్టాగ్రామ్లల్లో
అవి కూడా పంపిస్తా మీకు స్క్రీన్ షాట్స్. కేటీఆర్కు ట్యాగ్ చేసుకుంటూ పెడుతున్నారు. అయ్యా మీరంటే చాలా అభిమానులం, కానీ ఇందులో ఇంకోసారి ఇట్లాంటి వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి ఇంకోసారి మనోళ్ళని మాట్లాడుతుందని చెప్పండి, ఇజ్జత్ పోతుంది, పబ్లిక్ ఉంచుతాన్రు, మనం చేయలేదు దాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇవి కనుక నిజంగా కంప్లీట్ అయితే నేను మళ్ళీ కూడా కాంగ్రెస్కే ఓటేస్తా, నువ్వంటే అభిమానం కానీ కాంగ్రెస్కే ఓటేస్తా అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అవి కూడా మీకు స్క్రీన్ షాట్స్ నేను పంపించేది. నిరాధారంగా ఎప్పుడు మాట్లాడాం మేము, గాడుపుల బాణాలు అయ్యాం వీళ్ళ తీరుగా. ఓ దిక్కు అంత మంచిగా అభివృద్ధి చేసి మేము ఇది చేసి పట్టుకొస్తుంటే సహకరించి సలహాలు సూచనలు ఇవ్వకపోగా మహిళలకు ఉచిత బస్ అంటే ఆటోలను రెచ్చగొడతారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కు ల్యాండ్ అక్విజిషన్కు సుమారు 196 ఎకరాలు కంప్లీట్ అయిపోయింది సర్వే, ఇంకా 9 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారు, పొద్దుగాల నాగరాజు గారు వీళ్ళందరూ అక్కడికే పోయి వాళ్ళతో కన్విన్స్ చేసుకొని మాట్లాడి చేసుకుంటూ వస్తుంటే ఒకరు 4 కోట్లు ఇవ్వాలంటాడు, ఇంకోటి అంటారు. వాళ్ళు ఏం చేసిన వీటి అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి నిజంగా కూడా వాళ్ళని జైల్లో పెట్టాలి. పాపం లేదు. ఇంకా 4 రోజులు పోతే మా అభివృద్ధిని చూసి ప్రజలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారు. బిడ్డ మీరు అనుకుంటున్నారు ఏదో మిమ్మల్ని క్షమించేదని కాదు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మేము చేస్తున్న అభివృద్ధి మాకు నిజంగా కూడా చాలా ఆనందం కలుగుతున్నది. ఒక ఎమ్మెల్యేలో, ఒక ఎంపీలో, ఇట్లా ఎమ్మెల్సీలుగా ఉంటే ఇన్ని చేయగలుగుతామా? ఇన్ని ఏళ్ళు ఎందుకు వెనకపోయింది, ఎందుకు చేయలేకపోయినరు? మేం చేయబట్టి వచ్చింది ఉద్యమంలో. అసలు ఈ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని చెయ్యరాని పాపాలు అన్నీ చేసిండ్రు. ఇంకా ఉద్యమాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని బతకాల్సి చూస్తారు వీళ్ళు. నిజంగా కూడా ఇలాంటి పార్టీని రద్దు చేయాలి. ఇలాంటి పార్టీలు కనుక్కుంటే సమాజంలో కులాలు మతాలుగా విభజించి చీలిపోతాయి. మేము అధికారంలో ఇవ్వాలి, ఉంటాం ఉండవు, అది వేరు, భగవంతుని తెలుసు అది. కానీ ఇలాంటి పార్టీల వలన ద్వేషభావాలు ప్రజలలో నాటకపోయి విద్వేషాలు రెచ్చగొట్టి శవాల మీద పేలాలు ఎరకదిని ఒక్కొక్కరు చూడండి ఇప్పుడు కూడా నున్న గుండ్ర ఇటు ఎర్రగా ఎట్లున్నారు, ఒక్కొక్కడు 1000 తక్కువ తినకుంటా. అయినా మేము సరే పోనీ అని చెప్పి మేము వాళ్ళని విమర్శించకుండా మా మానాన్ని మేము అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే మీ బుద్ధి ఇంకా మారతలేదే. మేం చేద్దాం అనుకున్నాం నైమ్నార్ బ్రిడ్జ్, మేము కడదాం అనుకున్నాం కళాక్షేత్రం, మేము చేద్దాం అనుకున్నాం. రేపో మాపో కాజిపేట బస్ స్టాండ్కు మేము ఇక్కడ ఎట్లా ఉన్నామంటే ఢిల్లీ పార్లమెంట్ నడతాంటే కూడా కావ్యమ్మ నువ్వు అక్కడికి పోయి మేనేజర్ని, ఆ మంత్రి గారిని కలవంది, నువ్వు రావద్దు వరంగల్కు, రిప్రజెంటేషన్ ఇచ్చి చేయాలమ్మా నువ్వు అని చెప్పి మేము నవ్వుకుంటా మాట్లాడుకుంటూ ఇస్తే అక్కడ పోయి కలిసి ఇక్కడికి ఫోన్లు చేయించుకొని బస్ స్టాండ్ గురించి వస్తున్నాం. మేము ఈ ఎయిర్పోర్టు బస్ స్టాండు ఈ 9వ తారీఖు నాడు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసింది మా అందరికీ కావ్యమ్మ. దేనికి తెలుసా మీకు? రైల్వే మంత్రిని కలిసి కాజీపేటకు డివిజన్ తీసుకురావటానికి పోతున్నాం మేము. మా బాధ ఏంటంటే మేము ఎయిర్పోర్టు, రైల్వే స్టేషను, బస్ స్టాండు వీటితోటి మాత్రమే అభివృద్ధి చెంది ఉద్యోగాలు వస్తాయని కాదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వాళ్ళ విజన్ వేరున్నది. ఇక్కడ దీన్ని చాలా పెద్ద ఎత్తున 5 స్టార్ హోటల్స్ తోటి, ఉద్యోగాల కల్పనతోటి, టెక్స్టైల్ పార్క్ని ఇది కానివ్వండి ఏది కానివ్వండి హైదరాబాద్ మీద ప్రెజర్ పడకుండా ఆల్టర్నేట్గా హైదరాబాద్కు రాజధాని ధీటుగా ఉండాలని ఒక పెద్ద దూరదృష్టితోటి ఆలోచనతోటి పోతుంటే ఈ చిల్లర వివరాలేందే. కిషన్ రెడ్డి గారికి ఏం చేయాలో చేతగాక ఆ ఎయిర్పోర్ట్ మినిస్టర్ని పట్టుకొని వచ్చిన. ఆ ఎయిర్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి మా రేవంత్ రెడ్డి గారు, కావ్య గారు వీళ్ళు పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చి పాత పరిచయాలు ఉన్న దృష్ట్యా ఇచ్చేయమని చెప్తే ఆయన ఏదో చేస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పోతుంది. మనం పొత్తులో ఉన్నావు, నువ్వు రా అని పట్టుకొచ్చి యుద్ధ ప్రతిభ పట్టుకొచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేసినామని అంటారు. ఇన్ని రోజులు ఎందుకు చేయలే? ఇలా ఇంకో ఎయిర్పోర్ట్ వచ్చిందా? అది ఎక్కడ అది ఎయిర్పోర్టు? 700 ఎకరాలే అది త్రిచి ఎయిర్పోర్ట్. మరి ఆ 698 అయితే ఉన్నది కదా, మరి ఎందుకు చేయలే ఇన్ని రోజులు? ఇంకొక సూటిగా ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. జీవీఆర్ దగ్గర జిఎంఆర్ దగ్గర ఎందుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాబట్టి ఇది ఇస్తలేమన్నప్పుడు
దద్దమ్మలు తిరిగి నిద్రపోయి 10 ఏళ్ళు పండుకొని దొబ్బి తిని పండుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక శ్రీనివాసరెడ్డి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్కి బాధ్యతలు ఒప్పచెప్పి నువ్వు పోయి అది ఏం చేస్తారో నాకు తెలియదు, అది ఆర్డర్ రావాలి, అది అవసరమైతే అటు 4 కిలోమీటర్లుగా తక్కువ ఉన్నది అవతల దిక్కు యాక్టివేషన్ చేయండి, ల్యాండ్ యాక్టివేషన్ చేయండి, 150 అవుతుంది ఆర్డర్ తీసుకురాపోండి అని చెప్పి బుదిగరించి బెదిరించి అన్ని చేసి ఆ ఆర్డర్ని 10 ఏళ్లలో మీరు తేలేంది. మేము సంవత్సర కాలంలో క్లియరెన్స్ సర్టిఫికేట్ పట్టుకొచ్చి 205 కోట్ల రూపాయల సర్టిఫికేట్ తెచ్చిన రోజు 205 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ల్యాండ్ యాక్టివేషన్ పెట్టి మీ తిరిగా వాగ్దానం చేసి పోలే. డెడ్ లైన్ పెట్టినాం దీనికి, మార్చి లోపల దీన్ని ఇదంతా చేయాలని చెప్పి. వరంగల్ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త విన్నాము. వరంగల్కి మామ్నూర్ ఎయిర్పోర్ట్కి క్లియరెన్స్ రావడము, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడము చూస్తూ ఉన్నాము. ఇండియాకి తర్వాత హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి ఉన్న ఈ నిబంధనని సడలించడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా కృషి చేసి మొత్తానికి జిఎంఆర్ వాళ్ళని ఒప్పించినాక ఆ నిబంధన సడలింపు తర్వాతనే మనకి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నా ఎన్నికలప్పుడు కానీ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో మన వరంగల్ని రెండో రాజధానిగా డెవలప్ చేసే దిశగా ఎన్నో అభివృద్ధి పనులు నేను చేసి పెడతాను, ఇప్పటి నుంచో దాదాపు 20 ఏళ్ళ నుంచి పెండింగ్గా ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి పథకాలు అంటే ఒక కోచ్ ఫ్యాక్టరీ తెప్పించుకోవడము, ఒక మెగా టెక్స్టైల్ పార్క్ తెప్పించుకోవడము, తర్వాత ఎయిర్పోర్ట్ మామ్నూర్ ఎయిర్పోర్ట్, తర్వాత మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ అప్రూవల్, ఇవన్నీ ఒక్కొక్కటిగా అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే మొన్న 3 నెలల కింద 6,000 కోట్లు మన వరంగల్ జిల్లా అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. అయితే మనం చూస్తున్నాము ఇప్పుడు గత 2 రోజుల నుంచి మేమంటే మేము తీసుకొచ్చినాము అని బీఆర్ఎస్ బీజేపీ ఏదైతే చెప్తుందో ఒకటే ఒక క్వశ్చన్ మా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు అడిగింది, మేమందరం అడుగుతుంది ఏంటంటే మరి 10 ఏళ్లలో ఒక చిన్న ఎన్ఓసి కూడా మీరు ఎందుకు తీసుకురాలేకపోయినారు? అది తీసుకొస్తే ఈ పాటికి ఎప్పుడో ఎయిర్పోర్ట్లో అసలు ఏర్పాటు అయ్యేది, విమానాలు కూడా ఎగిరేవి. ఈ టైంలో మీరు వచ్చి ఆ ఎన్ఓసి మేము తీసుకొచ్చినాక గత సంవత్సరం 2024లో దాదాపు 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్స్ని కలవడం జరిగింది. అట్లాగే నేను కూడా పర్సనల్గా కలిశాను 2 టైమ్స్. అది వెళ్ళినాక ఒక జనవరిలో మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావడము, తర్వాత నెక్స్ట్ 1 వీక్ లోపే ఇవన్నీ కూడా క్లియరెన్స్ రావడం జరిగింది. మనకి కావాల్సింది ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అడిగింది 950 ఎకరాలు, అందులో దాదాపు 696 ఎకరాలు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అథారిటీ చేతిలో ఉంది. ఇప్పుడు మనం ఎక్విజిషన్ చేయాల్సింది ల్యాండ్ది ఆల్మోస్ట్ 253 ఎకరాలు. సో అందులో భాగంగా మన ప్రభుత్వం ఆల్రెడీ 205 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది ల్యాండ్ ఎక్విజిషన్ కోసం. అయితే మొన్న జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మేమందరం ఉన్నాము అధికారులతో సహా. అందులో ఆయన ఏమంటారంటే వరంగల్కి ఈ ఎయిర్పోర్ట్ జస్ట్ ఎయిర్పోర్ట్ లెక్కని కాకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, మార్కెట్ ఏరియా, బిజినెస్ ఏరియా, పిల్లల కోసం ఒక రిక్రియేషన్, ఒక హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉండాలి. వరంగల్కి అలాంటి ప్లేస్ లేదు కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ ఏరియాలో కూడా మనం డెవలప్ చేసుకున్నట్టయితే బిజినెస్తో పాటు చాలామందికి ఉపాధి లభిస్తుంది. అట్లాగే ఎయిర్పోర్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రస్తుత ల్యాండ్తో చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ రన్ చేసుకోవచ్చు, కానీ అది కాదు, మనం కార్గోస్ రన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది, దానికి కావాల్సిన బిజినెస్ మనకి వేరే దేశాల నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు కేవలం మాకు ఒక ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కల్పించండి అని కోరడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో వరంగల్ని చాలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలి అన్న ఆలోచనతోటి దానికోసము ప్రయత్నించినారు, సక్సెస్ఫుల్ అయినారు. ఇదే కాకుండా మేమందరం కోరినాము, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మేము ఏంటంటే ఏదో జియో వచ్చింది, కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ అయింది, కానీ దానికి టైం లిమిట్ లేకుండా అనుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు ఎయిర్పోర్ట్ రావడానికి, అట్లాగా పనులు అవ్వడానికి. అట్లా కాకుండా మాకు ఒక స్పెషల్ ఆఫీసర్ కావాలంటే కూడా స్పెషల్ ఆఫీసర్ని నియమించారు. ప్రతి నెల ఇక్కడ జరుగుతున్న వర్క్ ఏదైతుందో ఆయన పర్యవేక్షిస్తూ ముఖ్యమంత్రి గారికి
నోటిఫై చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా ప్రతి స్టెప్లో కూడా మేము చాలా సీరియస్గా వర్కప్ చేస్తున్నాము. ఇక్కడ వరంగల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, నేను కానీ, మినిస్టర్లు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా చాలా ఒక గుడ్ టీమ్ వర్క్గా ఫామ్ అయినాము. ఎవరికి ఏం కావాలి అది చేసుకుంటూ వెళ్తున్నాము. మనము ఓన్లీ ఏదైతే ఈ హామీలన్నిటిలో మనకు ఆల్మోస్ట్ అన్నిట్లో శాంక్షన్స్ వచ్చినాయి. ఒక్క రైల్వే డివిజన్ కూడా కావాలి అని మొన్న కోరడం జరిగింది. సో సీఎం గారు కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెడతారు. డెఫినెట్గా అది కూడా తీసుకొచ్చే దిశగా మేము ప్రయత్నిస్తున్నాము. అదే కాకుండా నేను ప్రత్యేకంగా ఏం కోరినానంటే వరంగల్ని ఒక టూరిజం హబ్గా, స్పిరిచువల్ హబ్గా కూడా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి అది ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఉంది, ఇండస్ట్రియల్ హబ్ ఉంది, మనకి తర్వాత కోల్ మైన్స్ ఉన్నాయి. అన్ని విధాలుగా ఒక రైల్వే స్టేషన్, ఇవన్నీ అన్ని విధాలుగా మనం డెవలప్ అవుతున్నాము. టూరిజం స్పాట్గా కూడా మనం డెవలప్ చేసుకోవాలి అని అడిగితే టూరిజం పాలసీలో తప్పకుండా దీన్ని కూడా చేరుస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఎందుకు సాధ్యమవుతున్నాయి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి నిరంతర పర్యవేక్షణ. తను ప్రతిసారి ఢిల్లీ వచ్చినప్పుడల్లా కూడా ఎంపీలందరినీ వెంటబెట్టుకొని మన జిల్లాకు కావాల్సినవి, రాష్ట్రానికి కావాల్సినవి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా రిప్రజెంటేషన్స్ ఇస్తూ అడుగుతున్నారు. వీళ్ళు ఏదైతే 2005లో ఇచ్చినామో ఎప్పుడైనా ఒక రిప్రజెంటేషన్ అక్కడ ఇచ్చి వదిలేస్తే ఎవరు పట్టించుకోరు. ఒక కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి, కంటిన్యూస్ ఫాలో అప్ ఉండాలి. అది వాళ్ళ వల్ల కాలేదు, వేరే పార్టీల వల్ల. కానీ ఇక్కడ ఒక సీఎం సొంతంగా నేను అన్నమాట నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఇన్నిసార్లు తిరుగుతూ ఇన్ని పథకాలు తీసుకురావడం, అందులో వరంగల్లో మనకి ఎన్నో పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా తీర్చడంలో సఫలమవుతున్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నారు. రైతులను అక్కడక్కడ రెచ్చగొడుతున్నా కూడా మా ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా అటు పరకాల ఎమ్మెల్యే, వర్ధన్పేట ఎమ్మెల్యే ఇద్దరు కూడా రైతులను ఒప్పించి వాళ్ళకి మంచి జరుగుతుందన్న మాట ఇచ్చి ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఏం అడ్డంకులు ఉన్నా కూడా అవి తొలగిపోయినాయి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా త్వరలో పనులన్నీ ప్రారంభమవుతాయి. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. ఇంకా మొన్న కూడా కాజ్పేట రైల్వే బ్రిడ్జ్ కూడా, దాని గురించి కూడా కొంచెం పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసుకోవాలి. ఇట్లా ప్రతిదీ మేము వెళ్ళినప్పుడల్లా వరంగల్కి ఏమైతే పెండింగ్ ఉన్నాయో, ఏమేమి కావాలో ప్రతిదీ అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, ప్రతిదీ మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజులలో ఒక ఎయిర్పోర్ట్, ఒక రైల్వేస్, ఒక ఇండస్ట్రీ, ఇట్లా ప్రతి సెక్టర్లో మనం ఇంప్రూవ్ అవుతున్నాం. కాబట్టి వరంగల్ దిశ మారబోతుంది. ఇప్పుడు ఇంతకుముందు మా ఎమ్మెల్యే చెప్పినట్టు ఈ పనులు చేసినందుకు ఒక్క సంవత్సరం వచ్చే టర్మే కాదు, దాదాపు ఒక 20-30 ఏళ్ళు కూడా వరంగల్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవచ్చు. ఎందుకంటే ఎన్నో ఏండ్ల కళలైనటువంటి ఇవన్నీ మనకు వస్తున్నాయి. రానున్న రోజులలో ఇంకో 2-3 సంవత్సరాలలో వరంగల్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని మీరు చూస్తారు. జర్నలిజంలో ఉన్న మీరందరూ కూడా ప్రజల మధ్యలో ఉంటున్నారు, జరుగుతున్న అభివృద్ధి పనులు చూస్తున్నారు. కాబట్టి మీరే వాటికి సాక్ష్యం. సో రానున్న రోజులలో కూడా ఇంకా అభివృద్ధి పనులతోటి మేము ముందుకు వస్తాము. ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నాము, పనులు చేసే వాళ్ళని గుర్తించండి. ఊరికనే మేము సాధించామని చెప్పేటోళ్ళని నమ్మకండి అని నేను చెప్తున్నాను. ప్రతిదీ కూడా మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఇంకా వరంగల్ చాలా అభివృద్ధి పదాన నడవడానికి మేమందరం కూడా ఇదే టీం వర్క్గా కొనసాగుతాము. మొన్న కూడా రైల్వే బోర్డ్ చైర్మన్ని కలవడం జరిగింది. ఇప్పుడు మేమందరం కూడా రానున్న మళ్ళీ బడ్జెట్ సెషన్లో అందరం కలిసికట్టుగా ఢిల్లీకి వెళ్ళి ఏవియేషన్ మినిస్టర్ గారిని, తర్వాత రైల్వే మినిస్టర్ గారిని, తర్వాత నితిన్ గడ్కరీ గారిని, రోడ్స్ మినిస్టర్ గారిని అందరినీ కలిసి మాకు కావాల్సిన గ్రీవెన్సెస్ కానీ మాకు కావాల్సినవి అన్నీ చెప్పుకుంటాము. అదే విధంగా రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఒక సంవత్సరం పాటు ఏ ప్రభుత్వం చేయలేనటువంటి అభివృద్ధి పనులు చేశారు. దాదాపు 60,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మనకందరికీ తెలుసు కులగణన మీద కూడా బీసీల కోసం చేశారు. అది ఆల్మోస్ట్ 1931లో చేసిన కులగణన దాదాపు 90 ఏళ్ళ తర్వాత మళ్ళీ కేవలం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రిస్క్ తీసుకొని అందరి ముందుకు వచ్చి 51 రోజులు నిరంతరంగా వారికి ఆల్మోస్ట్ 1,00,000 మంది వాలంటీర్స్ ఇవన్నీ చేయడం జరిగింది. అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ ఏదైతే చాలా సంవత్సరాలు దాదాపు 30 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది, సుప్రీంకోర్టు ఆదేశించగానే చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇట్లా ప్రతి దాంట్లో కూడా దేనికి భయపడకుండా ముందడుగేస్తున్నటువంటి సీఎం గారిని
తర్వాత ఇక్కడున్న ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మినిస్టర్లను కానీ నిరుత్సాహపరచడానికి లేనిపోని నిందలు వేస్తున్నటువంటి ప్రతిపక్షాలు గమ్మునుండాలి. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నాను కిషన్ రెడ్డి గారిని, పార్టీలకు అతీతంగా వరంగల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనులని మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సహకరించి వరంగల్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందే దిశగా మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.